ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఆగిపోండి, తర్వాత మాట్లాడుకుందాం. దీంట్లోకి వెళ్తే చాలా లేట్ అయింది. కానీ మొట్టమొదటి సువార్త ఎవరికి వెళ్ళిందో వాళ్ళ గురించి తెలుసుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. గలతీ పత్రిక. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఏంటంట? అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. నువ్వు కాదు నా మిగతా వాళ్ళు చెప్పని. ఎవరు చెప్పబడిందంట సువార్త? అన్యజనుల యందు నిన్ను ఆశీర్వదించెదను అని అబ్రహాముకు మొట్టమొదటి సువార్త బయలు వెళ్ళింది. ఈరోజు ప్రభు మనకి ఘనతనిచ్చిన, ఈరోజు ప్రభు మనకి వాహనం ఇచ్చిన, ఈరోజు ప్రభు మనకు ఉద్యోగం ఇచ్చిన, ఈరోజు ప్రభు మనకి సంతానమునిచ్చిన, ఈరోజు ప్రభు మనకు క్షేమాన్ని ఇచ్చిన, నిశ్చయముగా ఆయన యొక్క సువార్తను ప్రకటించుటకే. హల్లెలూయా. అన్యజనులలో ఆయన రాజ్య సువార్తను ప్రకటించుటకు ప్రభు మనకి ఇచ్చినవి ఇవన్నీ కూడా. హల్లెలూయా. నాకు తెలియక అడుగుతా, ఘనత మీకు రావాలా ప్రభువుకు రావాలా? ప్రభువుకు రావాలంటే ఏం చేయాలి? ఒక ఆయన అన్నాడంట, ప్రభు ఎక్కడున్నాడో ఎవరికి తెలుసా అండి? ఫస్ట్ నాకు ఘనత వచ్చిన తర్వాతకి ప్రభువుని చూపెడితే ఎంత హైలైట్ అయిపోతాడో ప్రభు మీకేం తెలుసు? ఫస్ట్ ఎవరంట? ఆయన ఘనత పొందాలంట, తర్వాతకి దేవుడు ఘనత పొందించేట్లు ఆయన చేస్తాడంట. హల్లెలూయా. సామెతల గ్రంథంలో సొలొమోను ఏమన్నాడు? అయ్యా నాకు తక్కువ మాకు, నాకు ఎక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇచ్చినలా నేను మర్చిపోతాను. దేవుడు తక్కువ ఇస్తే ఇదేంట్రా, యేసయ్యను నమ్ముకుంటే మనకు కలిసి వచ్చిందని చెప్పారు. యేసయ్యను నమ్ముకుంటే మన రోగం స్వస్థత కలిగిద్దని చెప్పారు. నిన్న సువార్తకి వెళ్ళేటప్పుడు తడిసిన ఇబ్బంది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్థమైందన్నమాట. అందరికంటే డేంజర్ క్యాండిడేట్ నేనే. తడిస్తే నా డబ్బాలో ఉన్న ట్యాబ్లెట్లన్నీ వేసుకోవాలి నేను. అయినను ప్రభు కొరకు నాకు అందరూ ఫోన్ చేస్తున్నారు, పాస్టర్లు అందరూ. అన్నా ఇంత వర్షం పడుతుంది, ఎన్ని రోజులు? 5 రోజుల నుంచి పడుతుంది వర్షం, ఆగకుండా గింత కూడా ఆగట్లేదు. నువ్వు సువార్తకి ఎట్లా వెళ్తావు? అసలు మీ వాళ్ళు ఎట్టొస్తారు? ఎవరు? విశ్వాసులు. వచ్చేవాళ్ళు ఎట్టొస్తారు? నేను అంటాను, వచ్చిన వాడే దేవుని సాక్షులు, వారే దేవుడు ఆస్వాదించబడ్డ బిడ్డలు. హల్లెలూయా. రైట్. ఎందుకు తెలుసా? కష్టమైనను, నష్టమైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, శ్రమ అయినను, అవమానమైనను ఆయన కొరకు నిలిచి ఉన్నప్పుడే మనం నిజమైన దేవుని బిడ్డలం. హల్లెలూయా. 4 రూపాయలు వచ్చినప్పుడు, 4 కార్లు వచ్చినప్పుడు, 4 బిల్డింగులు వచ్చినప్పుడు కూర్చొని ప్రభు గురించి చెప్పటం అది విశేషమైన జ్ఞానమే. కానీ దేవునికి మహిమ ఎంత మాత్రం కాదు. నీవు నడిచి, నీవు నిలిచి దేవుణ్ణి ప్రకటించుటే నిజమైన సువర్తమానం. హల్లెలూయా.
ఎక్కడున్నావు నువ్వు? నీ ఉన్న స్థలములో నీ సాక్ష్యం ఏమై ఉంది? అబ్రహాం అంటున్నాడు దేవుడు, అన్యజనులలో నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను. డబ్బుల విషయంలో కాదు, సంతానం విషయంలో కాదు, ఆధ్యాత్మికంగా ఆయన దేవునికి సువార్తను అందించేట్లు చేశాడు. హల్లెలూయా. మరలా చెప్తున్నా, జాగ్రత్తగానండి. అబ్రహాముకు సువార్త అందించేటప్పుడు అబ్రహాము ఎక్కడున్నాడు? ఏమో మాకేం తెలుసు, మేము ఎక్కడ ఉంటున్నామో మాకే. విగ్రహారాధికునిగా ఉన్నాడు. ఇంకో మాట ఏంటి తెలుసా? అతని విగ్రహారాధన నిజమైన దేవుళ్ళు కాదని గ్రహించి, నిజ దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకున్నాడు అబ్రహాం. హల్లెలూయా. అదే నది అద్దరిన అబ్రహాము అనుకున్న స్థితిలో ప్రభు అబ్రహాముని దర్శించాడు. హల్లెలూయా. మొట్టమొదటి సువార్త ప్రకటించుటకు అబ్రహాము అన్యజనులలో ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా మీకు? విగ్రహారాధన చేసే అబ్రహాము దేవునికి వెళ్ళి తిరుగుటే. హల్లెలూయా, హల్లెలూయా. నిజ దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి. నిజ దేవుడు ఉంటే అసలు నేను అడుగుతాను, దేవుడి స్వరం వినకపోయినా, దేవుని దర్శనం కలగకపోయినా మీకు సిగ్గులేనట్టు లెక్క. ఏంటిది? ఏమి లేనట్టు? సిగ్గు లేనట్టు, అంతే కదా. మన ఫ్రెండ్కి, నా ఫ్రెండ్కి 100 మార్కులు వచ్చినాయండి, నాకు 10 మార్కులు వచ్చినాయి. అప్పుడు నాకేముండాలి? సిగ్గు ఉండాలి. పక్కా చెప్పాలంటే పౌరుషం ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే పట్టుదల ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే ఆ 100 నాకు రావాలి. ఆ 100 ఎవరికి రావాలి? ఆ 100 మార్కులు నాకు రావాలి అనే ఆసక్తి నీలో ఉండాలి. అది చదువులోనే కాదు, ఆధ్యాత్మికంగా కూడా అటువంటి ప్రేరణ నీలో రావాలి. బతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యతనిచ్చావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యతనిచ్చావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. రైట్, ముందుకు వెళ్దాం. మాటలు పాడుకుంటూ పోతే టైం సరిపోతుంది. ఓకే. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఆగండి ఆగండి ఆగండి, ఇంటెక్షన్ తప్పుతున్నారు వీళ్ళందరూ. అందుకని చిన్నగా చదవండి ఫస్ట్ నుంచి మళ్ళీ. సున్నతి పొందిన వారికి బోధించుటకు సువార్త ఏంటంట? ఇలాగూ అప్పగింపబడిందంట. ఎవరికి? పేతురికి. ఏంది బ్రేకులు పడుతున్నాయి? ప్రేతురకు సామర్థ్యము ఎవరు? హలో,
ఈరోజు సున్నతి పొందని వారికి నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు అంటే ఆ సామర్థ్యం ఇచ్చిన వాడు ప్రభు మాత్రమే. అదే కదా, యోగ్యత నాలో లేదు, ఎంత బాధ్యతనిచ్చావు. ఉందా మనలో సువార్త ప్రకటించే యోగ్యత ఉందంటారా? ఏంట్రా బాబు అయ్యగారు సువార్త ఉద్యోగులు సువార్త గురించి చెప్తాడంటే దీనిలో చేసిన వాడు చెప్పాల్సిందే సువార్త. దేనిలో? ఆయన శరీరమును, ఆయన రక్తమును, ఆయన శరీరమును తిని ఆయన రక్తమును పానము చేయు ప్రతివాడును ఆయన మరణ పునరుద్ధానమును గురించి ప్రకటింపవలెను. ఇది ఆవశ్యకం. నిశ్చయముగా ఇది జరగాలి. జరిగినప్పుడే దేవునికి మహిమ కలిగిద్ది. మనం ఏం చేస్తామంటే మన పని మందే, మన రొటీన్ లైఫ్. పొద్దున్నే లెగుస్తాం, మొహం కడుక్కుంటాం, టీ తాగే వాళ్ళు టీ తాగుతారు, గ్రీన్ టీ తాగే వాళ్ళు గ్రీన్ టీ తాగుతారు, బాదం టీ తాగే వాళ్ళు బాదం టీ తాగుతారు, కొంతమంది పేపర్ చదువుతారు, కొంతమంది న్యూస్ చూస్తారు, కొంతమంది కార్ డ్రైవ్ చేస్తారు. ఉదయం చేసే పనులు బొచ్చెడు పనులు ఉన్నాయి. ఎన్ని పనులు? ఇంకా మీ సంగతి చెప్పాలంటే మీరు పొద్దున లెగుతారు, చీపురు పట్టుకుంటారు, మొత్తం వాకిలు మొత్తం ఉడుతారు. అదే భక్తి కలిగిన స్త్రీ అయితే అర్థమైందా? ఇల్లంతా చక్క పెట్టుకుంటుంది. భర్త లేసే లోపలి నవ్వుకుంటా హీ అనుకుంటా వెళ్ళి భర్తకి ఒక కాఫీ కప్ ఇచ్చి తాగండి అని చెప్పిద్ది. ఎవరు? సామెతల గ్రంథంలో ఉన్న స్త్రీ అయితే. అదే ఇప్పుడున్న స్త్రీలంకో ఏం చేస్తారు? పండుకొని లేగరు, దుప్పటి తీయరు. ఏమంటారు? వాళ్ళ ఆయన లెగిస్తే టీ పెట్టరాదు ఈరోజు అన్న అంటే, చెయ్యి టీ అంటావా పొద్దున్నే, నువ్వు తాగరాదు పోయి అని చెప్తారు. అంతేనా? ఇది ఈ కాలం, ఇదే కలికాలం, పోయే కాలం కూడా. హల్లెలూయా. నాకు బాగా ఇష్టమైన మాట ఏంటంటే మా అమ్మమ్మ ఎస్తేర్ అమ్మగారు, ఆమెకి 5 కుమార్తెలు. ఎంతమంది? 5 కుమార్తెలు, 1 కుమారుడు. అయితే ఆమె చెప్పిందంట, మా అమ్మ చెప్పింది నాతో, భర్త కొట్టినా తిట్టినా రోజు రాత్రి భర్త కాళ్ళు ఉత్తి కళ్ళకద్దుకొని దండం పెట్టి పండుకోవాలి పిచ్చి మొహమా అని చెప్పిందంట. హల్లెలూయా. నిజంగా నాకు తెలిసి 100% మా అమ్మ మా నాన్న చచ్చిపోయేదాకా అట్నే చేసింది. హల్లెలూయా. ఎంత కొట్టినా ఎంత తిట్టినా మా అమ్మను ఒకసారి గుద్దితే బ్లడ్ పడింది. ఎక్కడి నుంచి? అర్థం చేసుకోండి. ముక్కులోంచి కాదు, నోట్లోంచి కాదు. అర్థమవుతుందా? కడుపులోంచి బ్లడ్ పడేట్టు కొట్టింది మా నాన్న. చిన్న పిల్లలు మేము. నాకు మా తమ్ముడి కళ్ళలో కారం కొట్టి మరి బట్టలన్నీ నిప్పి మరి కొడితే మా బజార్ అంతా వినపడదు. మా అమ్మలు కొడితే మా అరుపులు. హల్లెలూయా. అర్థమైందా? వాడిని పెద్దమ్మ దగ్గర నుంచి తీయండి అయ్యా. రైట్. ఇప్పుడు వాడలొత్తుండు ఊరు మొత్తం వినపడేటట్టు. మా నాన్న ఏం చేసిండంటే చెప్పినగా మా మాస్టర్ గారు విమానం కొంటాం పోయినామని. ఎంతమంది అన్నారు? చిన్నప్పుడు విమానం కొందామని పోయిన వాళ్ళే. ఎందుకురా అని అడిగితే మీరు ఒకవేళ నన్ను ఏమని చెప్తానంటే స్కూల్కి ఇంటికి పోవడానికి ఇబ్బంది అవుతుంది నడుచుకుంటా. అందుకనే విమానం కొనం అనుకో, అలా ఇంటి దగ్గర ఎక్కితే ఇలా స్కూల్ దగ్గర దిగుతామని విమానం కొందాను బాగును. నేను మా తమ్ముడు మా ఊర్లో మనుషులు ఎక్కే ట్రైన్ లేదు, గూడ్స్ ట్రైన్ అన్నమాట. ఆ ట్రైన్ ఎక్కి కూర్చున్నాం. ఎంతసేపటికి కదలట్లే. అదే గూడ్స్గా మనుషులు ఎక్కి అయితే కదిలిద్ది. మొత్తానికి అట్టకేలకు అది కదిలింది. కదిలే ట్యాంక్ మాకు ఆకలైంది. ఓరి విమానం కొనేలోపు ఇంకెంత ఆకలైద్దో. అసలు విమానం కొనేలోపు మనం ఉండము అని. విమానం కొనాలంటే ఎంత డబ్బులు కావాలి? యశ్వంత్ అన్న ఎంత డబ్బులు కావాలి? వేల కోట్ల రూపాయలైనా కావాలి విమానం కొనడానికి. మాకు తెలియదుగా, మేము పని చేసుకొని కష్టపడి విమానం కొందామని. మేము బొమ్మ కాదు,
ఎక్కేలేదు. మేము దిగి నడుచుకొని వస్తుంటే అక్కడ ఉన్న గార్డు మమ్మల్ని చూసిండు. చూసి తల కిందలు పెట్టి మమ్మల్ని 4 షాట్లు పీకి, ఏంట్రా మీరు ఎక్కడికి వచ్చారు అది ఇది అన్నాడు. మొత్తానికి ఆయనకు అడ్రస్ చెప్పినప్పుడు మేము 5వ క్లాస్ చదువుతున్నట్టుంది, అంతే 5వ క్లాస్. రామాలయం అనే బడిలో, గవర్నమెంట్ బడిలో చదువుతున్నాం. ఆ చెరువు దాటితే ఒక పెద్ద కొండ, ఆ కొండ ఎక్కితే అక్కడే గూడ్స్ ట్రైన్ ఉంటుంది. ఆ గూడ్స్ ట్రైన్ సిమెంట్లు లోడ్ వేసుకొని అన్ని చోట్లకి వెళ్ళిద్ది. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, వచ్చిన తర్వాత అందరు మమ్మల్ని తిడుతున్నారు. మా అమ్మ మా కోసం తిరగని బజార్ లేదు. అందరు తిడుతుంటే మా నాన్న ఒక్కడే ఏమి అనకుండా రండి అన్నాడు. అబ్బా మా నాన్న ఎంత మంచోడు, అందరు తిడుతున్నారు కానీ మా నాన్న మమ్మల్ని ఏమనట్లేదు అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళాం. పాపం ఎప్పుడు పోయారో ఎవరా, స్నానం చేయండి అమ్మా అన్నాడు. అప్పుడు మాకు చిన్న గది, మీకు అర్థం కాదు చెప్పాలంటే 22 గజాల్లో గది, 22 గజాల్లో గది ఉండేది. దాంట్లోనే బాత్రూమ్, దాంట్లోనే లెటరు, దాంట్లోనే మొహం కడుక్కునేది, దాంట్లో తినేది, దాంట్లో పండుకునేది. అయితే దాంట్లో ఒక గాబు ఉండేది, దాంట్లో నీళ్ళు ఉంటాయి. నా మాట బాగారండి. అయితే మా నాన్న మమ్మల్ని స్నానం చేయమంటే మేము బట్టలు నిప్పినాం. అబ్బా మా నాన్న అవనట్లేదు కాబట్టి ఇంకా స్నానం చేయమని చెప్పి ఇద్దరం బట్టలు ఇప్పినాం. ఇటు తిరిగే లోపు మా నాన్న హైదరాబాదు, మా నాన్న ఎప్పుడేం పోతే అక్కడ సెక్యూరిటీ గార్డ్ చేసేవాడు. ఎంతలా ఉండేది దాని బెల్ట్, పోలీసుడు బెల్ట్ ఉన్నట్టుండేది. ఆ బెల్ట్ తీసుకొని దంచుడు, ఉత్తగా దంచితే బాగుండు. ఇటు చూడరు నాకు వెళ్ళాలను, కళ్ళల్లో కారం కొట్టిడు మా ఇద్దరు కళ్ళల్లో. గొల్లెం కనపడదాయి, ఏం కనపడదాయి, ఒకటే కొట్టుడు, మామూలు కొట్టుడు కాదు. వీళ్ళు బయట ఉండి తలుపులు పగల పడుతున్నారు వీళ్ళు మమ్మల్ని తీసుకురావడానికి. ఇంకా నేనేం చేయాలో అర్థం కాక అక్కడే గాబు ఉంది, ఆ గాబులు తొలగబెట్టు ఇటు నడుపుకుంటున్నా. నాకు గొల్లెం కనపడలే, అసలుకి తలుపు కనపడలే. అట్ట కొట్టేవాడు మా నాన్న. అర్థమవుతుందా? ఏ స్థితిలో ఉన్న మనల్ని ఏ స్థితిలోకి ప్రభు తెచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును పిలచితివే, పౌలుగా మార్చితివే. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును పిలచితివే, పౌలుగా మార్చితివే. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వేరుమోయే, నీ చేతిలో రొట్టెను నేనయ్యా వేరుము యేసయ్యా, వేరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వేరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో వేరుము యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అన్య జనుల మధ్యలో నీ ఆశీర్వాదం సువార్తగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎంత మంచి లైఫ్ ఇచ్చావు, ఎంత మంచి ఫోన్ ఇచ్చావు, ఎంత మంచి చెప్పరే. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్పినా, ప్రభు మహాకృప, మందిరం కట్టిన కానించి నా దగ్గర డబ్బులే ఉండట్లే. మందిరం కట్టిన కానించి డబ్బులే ఉండట్లే. ఎంత అప్పు అయింది మందిరానికి? 6,10,000 రూపాయలు మందిరానికి అప్పుగా వచ్చింది. నన్ను ఒక అన్నయ్య అడుగుతున్నాడు, ఏనా నేను 4 లక్షలకే వడ్డీ కట్టలేకపోతున్నా, నువ్వు ఎట్ట తట్టుకుంటున్నావు అన్న? ఆయనకి 100 మంది విశ్వాసులు. ఎంతమంది? నువ్వు ఎట్ట భరిస్తున్నావు ఇవన్నీ అన్నాడు. నేను అన్నాను, అప్పు చేశా అని చెప్పా కానీ వడ్డీకి తెచ్చా అని నేను చెప్పలేగా. ఏం చేశా? అప్పు చేశానని చెప్పా కానీ వడ్డీకి నేను తీసుకొని వచ్చా అని చెప్పలే కదా. అందరూ
దేవుని మందిరం త్వరగా నిర్మాణము కావాలని వారి అక్కర కొలది నా చేతిలో పెడితే అది ఇలా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం కానించి నాకు ఆ డబ్బులు లేవు కదా, అయినను ప్రభు మహాకృప ఏం తెలుసా, ప్రతి 3వ ఆదివారం ఒంటి మీద వేసుకోవడానికి కొత్త బట్టలను ప్రభు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇది 3వ నెల మనం రొట్టె కార్యక్రమం తీసుకోవటం ఈ మందిరంలో. ఇది 3వ చొక్కా నాకు దేవుడిచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఏమై ఉన్నామో అది ప్రభు మహిమ కొరకే. నాకేమున్నా అది ప్రభు ఇచ్చిందే. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు చెప్పింది ఏం తెలుసా, ప్రభు మన్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడం. 22 గజాల్లో ఇరుకునబడిన మా భేద జీవితాన్ని ఇప్పుడు 255 గజాల్లోకి తీసుకొచ్చాడంటే ఎంత గొప్పవాడు ప్రభు. హల్లెలూయా. ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. కూర్చొని ఆలోచిస్తే ఆయన చేసిన మేలు ఎవ్వరూ మన జీవితంలో చేయరు. ఆపదొచ్చే సమయానికి చెయ్యి అడ్డం పెట్టి ఆపదను ఆపి మనని క్షేమంగా తప్పించిన క్షణము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, నా దేవునికి మించిన దేవుడు, నన్ను కాయుచున్న ప్రభు ఇంక ఎవ్వనికి ఉండడు. హల్లెలూయా. అందుకనే సువార్త గురించి మాటి మాటికి తెలియపరచడానికి, సువార్త గురించి మిమ్మల్ని పరిగెత్తించడానికి, మీలో తపన పుట్టించడానికి కారణం ఏంటి తెలుసా? సచ్చేలోపు కొన్ని ఆత్మలు మనతో ఆ స్వర్గపురిలో పరలోక రాజ్యములో నడిచి వచ్చేలాగా మనం ఉండాలని నా కోరిక. హల్లెలూయా. ఎవరో వచ్చి అబ్బో సంఘం భలే కొన్నారు, మీకు బాగానే ఒక 50 మంది అయ్యారే అని సర్టిఫికెట్ ఇవ్వడానికి నేను సంఘాన్ని నడిపించట్లే. నా దగ్గర ఉన్నవారు ఎంతమంది అయినా సరే వారు ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే నాకు దేవుని సన్నిధిలో ఒక గుర్తింపు కలిగింది. ఇవ్వమంటాడు కదా, రాజు వలె నా లెక్కను అప్పచెప్పేదను అని. హల్లెలూయా. నేను ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకుంటాను, నా దగ్గర ఉన్నవారు, నా బైబుల్ స్టడీలో ఉన్నవారు ఎవరైనా సరే, ఉమా అయినా, స్టీఫెన్ అయినా, శశి అయినా, ఎవరైనా, మహేష్ అయినా, ఎవరైనా సరే, వాళ్ళు అడగని మీరు క్వశ్చన్ నేను చెప్పను, నా నోట్లోంచి ఏ ఆన్సర్ వచ్చిందో వాళ్ళే చెప్తారని చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా. హల్లెలూయా. ఉమాని పీటర్ విజయ్ గారి దగ్గర ట్రైనింగ్ ఉంటే అక్కడ పంపిస్తే వాళ్ళందరూ అన్నారు, ఏంటన్నా మీ విశ్వాసి ఇలా చెప్తుంది, మమ్మల్ని అసలు పాఠాలే చెప్పనియట్లేదు అన్నాను. మీరు చెప్పే పాఠాలు ఎప్పుడో నేను చెప్పేసా. ఆమె ఎప్పుడో ఫీడ్ చేసుకుంది మైండ్లో, నోట్స్లో కాదు, మైండ్లో ఫీడ్ చేసుకుంది. మీకు చెప్పమన్న లెసన్ చెప్పింది, నా మాట మీద కూర్చొని ఉంటుంది అంతే అని చెప్పాను నేను. హల్లెలూయా. నేను ఏమన్నానంటే, అమ్మా వదిన కొత్త కాబట్టి వదిన్ని ఒక 4 రోజులు అక్కడ ట్రైనింగ్ పంపిస్తున్నా, నువ్వు అమ్మ ఇద్దరు తోడేళ్ళండి. ఎవరి కోసం? వదిన కోసం వెళ్ళండి మీరు అని చెప్పాను నేను. హల్లెలూయా. నా మాట ఏమాత్రం బీరుపోనీయకుండా, కష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నచ్చకపోయినా 4 రోజులు అక్కడుండి బెస్ట్ స్టూడెంట్ అని అనిపించుకొని బయటకు వచ్చింది. హల్లెలూయా. నాకేం అవసరంలే, వారిని బట్టి ప్రభు మహిమపరచబడితే దానిలో నా నామం ఏంటి అంటే, నువ్వు ఏం నేర్చుకున్నావు, ఎవరు నేర్పించారు అని ప్రభు నిన్ను అడిగితే, మా యాకోబు అన్న మాకు కొన్ని విషయాలు తెలియపరిచాడు, దాన్ని బట్టి నేను నడుస్తున్నాను అనే ఒక్క మాట నాకు చాలు. హల్లెలూయా. అంతే కదా.
స్టూడెంట్ కష్టపడి చదివి మంచి ప్రయోజకుడై నెంబర్ 1 ర్యాంకు సంపాదిస్తే ఆ లెక్చరర్కు ఉన్న సంతోషమే ఈ బోధకుడికి, సేవకుడికి, ఆధ్యాత్మికంగా ఎదిగించే నాయకునికి సంతోషం. హల్లెలూయా. సంతోషపడని వారు ఉంటారు. ఒరే నన్ను మించి మాట్లాడుతున్నాడే, నన్ను ముంచి మాట్లాడుతున్నాడే అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ యాకోబు అలా కాదు. నన్ను మించిన, నన్ను ముంచిన ప్రభుకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సువార్తను ప్రకటించడానికి నడుం కట్టుకొని ప్రయాసపడి ఇంతగా వేదన పడే దేనికంటే మన జీవనం తర్వాత ఒక కథ చెప్పాలి అంటే దాంట్లో మనం ఉండాలి. హల్లెలూయా. నా పెళ్ళిలో మా పాస్టర్ గారికి మైక్ ఇస్తే, ఏరియా పాస్టర్ గారు జాకబ్ జాన్ గారికి మైక్ ఇస్తే ఆయన ఏమని చెప్పాడు తెలుసా? ఏ సాక్ష్యం చెప్పాలో అర్థం కాక ఆయన ఏం చెప్పాడంటే, మా ఏరియాలో యాకోబు చేసినట్టు సువార్త, యాకోబు చేసినట్టు మీటింగ్స్ ఎవ్వరు పెట్టడని చెప్పాడు. అంటే అర్థమేంటి? అర్థమైందా? ఒక్క మాట అది గ్రంథంలో లిఖించబడేది. హల్లెలూయా. అందుకనే ఒక్క మాట పొదుపుగా వాడాలి, వాడితేనే ప్రభువుకి మహిమ కలిగేది. హల్లెలూయా. రైట్, ముందుకెళ్దాం తొందరండి, ఇంకా 5 నిమిషాలు ఉంది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త ఎలాంటి ఎవరో ఒకళ్ళు అన్ని గొడవ పెట్టదు, పిల్లగాళ్ళు ఏడుతున్నారు. రైట్, ఇప్పుడు చదవండి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త ఏంటంట? అంటే మనిషి యోచన అంటే ఏంటి? రైట్. ఆగండి. ఈ సువార్త మనం ప్రకటించేది, మనం ముందుకెళ్ళేది మన ఇష్ట ప్రకారం కాదు, ఏదో దివ్య ప్రేరేపణిస్తే కాదు, అభిలాష్ గారు నెరితే కాదు, రాకేష్ ప్రోత్సహిస్తే కాదు, ఎవరు సీదేపిన్న బాబాయ్ ప్రతి నెల మనకొచ్చి వాళ్ళు ఆర్థికంగా సహకరిస్తే కదంట. ఇదంతా జరగాలని ప్రభు నిర్ణయమై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, ఇంతకుముందుల సువార్త మనం 3 నెలలకు ఒకసారి చేసేవాళ్ళం. కొన్ని ఆర్థికమైన పరిస్థితులు బట్టి ఒకరోజు ఎందుకో ప్రార్థన అయిపోయిన తర్వాత కూర్చొని రాకేష్తో మాట్లాడుతుంటే, అసలు సువార్తకి ఎంత ఖర్చు అవుతారా అని అడిగారు. ఏమేమి తమ్ముడు, ఏది భోజనాలు ఏం చేయకుండా ఉంటే సింపుల్గా 1500 నుంచి 2000 ఇద్దని చెప్పా. అంటే ఇప్పుడు ఆ డబ్బులు ఉంటే నువ్వు సువార్త ఆపవా అని అన్నాడు. మరి ఆ డబ్బులు దొరకాలిగా. అంటే అన్న నాకెందుకో మనసులో అనిపిస్తుంది, ప్రతీ నెల నేనే వాటికి డబ్బులు ఇస్తాను, సువార్త మీరు ఆపద్దు, సువార్త జరిగించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కని ఆవేశం వల్ల నడిపించబడుతున్న పని కాదు ఇది కేవలం ప్రభు నిర్ణయ ప్రకారం జరుగుతున్న పనిది. హల్లెలూయా. ఒకని ఆవేశం వల్ల జరిగితే ఎన్ని అనర్థాలు వస్తాయి తెలుసా మీకు? మనం వెళ్ళి ఇంకా కొట్టచ్చు, మనం వెళ్ళి ఇంకా తిట్టచ్చు. మార్గంలో మనందరూ నిన్న ఏమనుకున్నాం అంటే, మనం కాదులే, మనతో వచ్చేవాళ్ళు కూడా ఏమనుకున్నారు, వర్షానికి తడిసిపోతాం అనుకున్నారు. మీకు తెలుసా, ఒక్క చుక్క వర్షం పడకుండా సువార్త అంతటిని ప్రభు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను
వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. మనం వెళ్ళే మార్గం ప్రభువుకు తెలుసు. ఒక ఇద్దరు పాస్టర్లు అన్నారు నాతో, ఏంటన్నా ఈ మధ్య మమ్మల్ని సువార్త పిలవట్లే అన్నారు. అంతా వచ్చేవాడు గట్టివాడు కదా చూడాలిగా అని ఫోన్ చేసి రేపు సాయంకాలం వచ్చాను సువార్త కన్నా, రేపు సాయంత్రం సువార్తకు వచ్చానంటే ఆయన అన్నాడు వర్షం పడుతుంది కన్నా అన్నాడు. తడవా ఏంటి తడవ్వా అని అన్నా. ఒక్క మాటే భలేవాడు అన్నా, ఏంగా తడుచుకుంటాయినా సువార్త చేస్తా అన్నాడు. అయితే వచ్చేయి. ఇంకొక ఆయనకి ఫోన్ చేశారు. 5ంటికి మనం సువార్తకు పోయేది, 4:45కి ఫోన్ చేసి అన్న వర్షం పడుతుందిగా సువార్తకి వెళ్దావా అను. రావా నువ్వు రావా అని అడిగా. అంతే. లేదన్నా బయలుదేరుతున్నా, నిన్ను అడిగి బయలుదేరదామని అన్నాడు. నా నిర్ణయం మారదు. ఇక్కడ ప్రభు అనిపించాడు అంటే ఇది పోయేదాకైనా ఆ నిర్ణయం మీదే నేను నిలబడి ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని కొరకు. నా ఇంట్లో ఫంక్షను లేకపోతే మా బొడ్డోడు అన్నప్రాసనో ఇలాంటివి అయితే నా ఇష్టం. 6ంటికి పెట్టుకుంటా, 10ంటికి పెట్టుకుంటా, అసలు పెట్టుకోకుండా ఉంటా. కానీ ఇది దేవుని రాజ్య సువార్త పని. చూడండి, నిన్న మనం సువార్త చేస్తుంటే మనం పాడిన పాట పక్కన పెట్టండి, మనం మాట్లాడిన మాట పక్కన పెట్టండి, మనం ఇచ్చిన కరపత్రిక పక్కన పెట్టండి. వాళ్ళ ఆలోచన ఏమై ఉంటుంది? ఎంత పిచ్చోళ్ళరా వీళ్ళు, ఎంత వీళ్ళు మతం కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు. ఏముంది ఆ దేవుళ్ళో? గొప్పతనం. హల్లెలూయా. అప్పుడు వాడికి తెలుసుకోవాలనిపించింది ఆ గొప్పతనం ఏంటో. ఇంతమంది తడుస్తా పిల్లలు, పసిపిల్లలు, జోయ ఆయనైతే అట్టే పోతాడు నడుచుకుంటా. అర్థమవుతున్నమాట. ఇస్సాకు చెప్పులు లేకుండా వచ్చేసిండు అంటే ఎత్తుకునే వాళ్ళు ఎత్తుకుంటారులే, కనీసం అలాంటివి గమనిస్తే ప్రజలు అది దేవునికి మహిమ కలిగే మాటలవి. హల్లెలూయా. ఓ ఏమైతే మరి టీషర్ట్ వేసుకొని మరి అయ్యో ఎంత పని చేసాను చూసావు. ఒక యూట్యూబ్లో నేను టీషర్ట్ వేసుకొని అది పెట్టినందుకు పోస్టు, దివ్య దాన్ని చూసి ఆ టీషర్ట్ కావాలంటది. ఆయనే ఫోన్ చేస్తే ఆయన మిషన్ పాడైంది అంటాడు, ఇంకొక ఆయన చేస్తే ఆయన నా వల్ల కాదంటాడు. మొత్తానికి అన్నది అన్నయ్య టీషర్ట్లు ఎట్టయినా నేను ఆశ్చర్యపోయా. ఈ చిన్న పిల్లకు కూడా టీషర్ట్ తయారు చేయించింది. నీ అన్న చెప్తే ఇస్సాకు కూడా ఒక టీషర్టు తెచ్చేదానే కదా అని. నేను ఇప్పుడు దాకా పెద్ద పెద్ద వాటికే ప్రింటింగ్ వేస్తాను, అప్పుడు మళ్ళీ ఎంత బొడ్డ వాటికి కూడా వేస్తారని ఇయ్యాలే కనుగొన్నా. హల్లెలూయా. అంటే మనలో ఉన్న ఆసక్తి. డబ్బు కాదు ప్రాముఖ్యత. డబ్బులు ఎలా ఉంటాయి? అరే పోతాయి. పోవాలి ఎవరైనా రాసిస్తారా నాకు? ఖచ్చితంగా పోతాయి. ఏ నుంచి నువ్వు బయటికి వెళ్తేనే డబ్బు ఖర్చు అయిపోద్ది. ఏ నుంచి బయటికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ కొని అమ్మంటే ఫోన్ పే చేయకుండా నీ ఫోన్ నుంచి డబ్బులు
రాత్రికి నీ అకౌంట్లో ఉన్నాయన్నీ ఖాళీ అయిపోయిన ఆశ్చర్యం. ఈ మధ్య ఒకడు ఫోన్ చేసిండు, అన్న మీరు పెట్టిన ఆర్డర్ క్యాన్సిల్ అయింది, ఓటీపీ చెప్పండి అన్నాడు. వామ్మో, ఓటీపీ చెప్తే ఏమైతే డబ్బులు పోతాయి కదా. అసలుకే నా దాంట్లో 1150 రూపాయలు ఉన్నాయి. ఎంత? 1150 రూపాయలు ఉన్నాయి. వీళ్ళు లేనిపోయింది ఆ 1150 తెత్తలేమో అని ముందు దాన్ని చూసుకొని అవి ఇంకొక అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు ఓటీపీ చెప్పా. అంటే మనకు తెలియకుండానే మన డబ్బులు కూడా పోయే కాలం ఇది. పోయే కాలమే, డబ్బులు పోయే కాలం, ప్రాణాలు పోయే కాలం, మనిషికి కనపడని కాలంలోకి వచ్చేసాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు చేసే సువార్త మిమ్మల్ని బట్టు, యాకోబయ్య గారిని బట్టు, ఎస్తేరమ్మని బట్టు, సువర్ణమ్మ గారిని బట్టు చేస్తున్నారా? ఎవరిని బట్టి చేస్తున్నారు? ఏలి ఎదుట బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేసును అని రాస్తుంది. అంటే అర్థం ఏంటి? ఎవరి ముందు ఎవరికి చేశారు? మీకు అర్థం కాదని చెప్తా. పొద్దున్నే ప్రియా కదా మీ పేరు, ప్రియా సిస్టరు చర్చి ఉడుస్తుంది. అసలుకే నేనే ఉడుద్దాం కూడా, ఎందుకంటే పాపం పొద్దున్న లేచి అలసిపోయి ఉన్నారని నా చేతిలోంచి జాషువా తీసుకుంటా. ఎంతైనా తమ్ముడు కదా, అంతేనా? దేవుడి మీద రావుతున్నా. ఓకే, రైట్. దేవుడి మీద భక్తితోనే దేవుని మందిరాన్ని ఓడవాలని ఆసక్తి. ప్రియా సిస్టర్ తీసుకుంది, మూడుస్తుంది. నేను అలా చూస్తూ ఉన్నా. ఇప్పుడు ఆమె ఎవరిని బట్టి ఉడుతుంది? ఎవరి కోసం ఉడుతుంది? ఇది యాకోబయ్య గారు చర్చి, పాపం కష్టపడి కట్టించిండు, 25 లక్షలు అయిందంట, పాపం విశ్వాసులు ఎవరు ఓడడానికి రాలేదు అని ఆమె చీపురు తీసుకొని ఉడుతుందా? ఇది నా దేవుని మందిరం, ఇది శుభ్రంగా ఉండకపోతే ప్రభు నన్ను లెక్క అడుగుతాడని తన పని తను చేసింది. హల్లెలూయా. చూసింది పాస్టరే కానీ ఫలితం ఇచ్చేది ప్రభు. హల్లెలూయా. పరిచర్య చేసింది ఏలి ఎదుటే కానీ ఆయన్ని ప్రవక్తగా మార్చింది దేవాతి దేవుడు. ఎందుకు పనికిరాని అన్న గర్భములో బాలుడైన సమూయేలును పుట్టించి ఆడ ప్రతిష్ఠ చేయించి ఆ బలిపీఠం మీద పెంచి ఆమె ఆ సన్నిధిలో అక్కడే ఉండకు. దివ్య, స్టీఫెన్, మీరు చెప్పమాకండి, శశి, మా అమ్మ టాలెంట్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు. ఆ పెన్నా కూడా చెప్పిద్ది టక్కుమని, నేను అడిగితే ఇప్పుడు ఒకటి విజయరాని. మీరు ఆగండి, మిగతా వాళ్ళు చెప్పండి. దేవుని సన్నిధిలో సమూయేలు చేసిన పనేంటి? అది కాదు, అసలు మెయిన్ పరిచర్య ఏంటి? ఇప్పుడు నేనున్నా, నా పరిచర్య ఏంటి? ఆయన రంజిత్ బాబు, ఆయన రాగానే అందరూ ఏమనుకుంటారు? అబ్బా కొడతాడరా, ఇంకొచ్చాడరా, అమ్మయ్య అమ్మ దొరికాడరా మనకి అది అనుకుంటారు, అనుకోరా? అట్టా ఒక పరిచర్య ఉంది సమూయేలుకి. అదేంటి? బా గట్టి సపడ కూడా పుష్పమ్మ గారికి. ఆమెకు కాదు, అసలుకి దేవుడికి జ్ఞానాన్ని ఇచ్చాడు, అందుకే దేవునికి దానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట చేసిన బహు గొప్ప పరిచర్య ఏంటంటే, ఆ మందిరములో ఉన్న దీపస్తంభములో నూనె ఆగిపోకుండా, ఆ దీపం ఆరిపోకుండా నిత్యము ఆ దీపాలు 7 దీపస్తంభము అంటే 7 దీపములు కలిగిన దీపస్తంభము ఎలుగుతూనే ఉండటానికి పరిచర్యకు నియమించబడ్డవాడే సమూయేలు. హల్లెలూయా. మీకు అర్థం కాదని చెబుతా. కూర్చొని అట్లనే ఆ దీపంకి వెళ్ళేలా చూస్తూ ఉండేవాడంట. రాత్రి, పొద్దున, మధ్యాహ్నం, ప్రతి సమయం. ఎప్పుడు నూనె ఆగిపోతుంది, అయ్యో దీపం ఆరిపోతుందని వెళ్ళి నూనెను పోసేవాడంట. అప్పుడు వినపడది దేవుని స్వరం బాలుడైన సమూయేలుకి. హల్లెలూయా.
చూసారా, ఒక గొడ్రాలకి పిల్లని బాబునిచ్చి ఆ బాబు ప్రవక్తగా మార్చబడి ఇశ్రాయేలు ప్రజలను ఏలుటకు ఎంతమంది రాజులు? 3 రాజులు ఉంటే దానిలో 2 రాజుల్ని అభిషేకించడానికి సమూయేలుని వాడుకున్నాడు దేవుడు. హల్లెలూయా. భూమికి పునాదులు వేసినప్పుడే నీ గురించి, నా గురించి, ప్రతి విషయాన్ని గురించి దేవునికి ముందుగానే తెలుసు. హల్లెలూయా. కానీ మనం ఏమనుకుంటే ఇక్కడ కూర్చున్నామంటే ఒక ఆలోచన కూడా మనకు ఉండదు. కానీ ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే, ఈరోజు వాక్యం వింటున్నామంటే, ఈరోజు ప్రభు సన్నిధిలో ఈ వాక్యం మన చెవులో నుంచి హృదయంలోకి వెళ్తుందంటే ఇది అనాది సంకల్పం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, ఇందాక ఆరాధన చేసేటప్పుడు అదే పాత మందిరంలో అయితే ఇంత మనస్ఫూర్తిగా మన ఆరాధన చేసేవాళ్ళం కాదు. ఒకరోజు ఆరాధన చేసే సమయంలో, అందరూ ఆత్మను పొందుకున్న సమయంలో మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఆయన వచ్చి ఇలా అన్నాడు, బాబు సౌండ్ తగ్గించు అన్నాడు. ఎంత పెట్టా తెలుసా? 1 మీద పెట్టా. ఇంకేముంది సౌండ్ తగ్గించడానికి? ఆత్మనెవరు ఆపలేవరు? ఆత్మనెవరు ఆపలేవరు? ఆనాడు మార్కు మేడగది మీదే దద్దరిల్లిపోయింది. ఎక్కడున్న ఈ అగ్ని ఆగదు. హల్లెలూయా. రైట్, తొందరండి, వెళ్ళిపోతున్నాం మనం. 2 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం. చాలు చాలు చాలు, నిదానంగా చదువు. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను ఎక్కడికి వచ్చి, త్రోయ్ అంటే దారి కాదు, అదొక ఊరు. రైట్, చదువు. త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి, ఆడాగండి ఇంకా సాలే కానీ, మంచి, నువ్వు ఆయన సువార్తను ప్రకటించుటకు ఒక గ్రామం వెళ్తే అది నీకు మంచి సమయం. హల్లెలూయా. ఏదో ముహూర్తాలు చూసుకొని, వజ్రాలు చూసుకొని, టయాన్ని చూసుకొని ఇది మంచిదేమో అని పోయేది కాదు. ఆయన సువార్త ప్రకటించుటకు మనం ఏ ప్రాంతం వెళ్తామో, ఎక్కడికి వెళ్తామో, ఎక్కడ నిలబడతామో అదంతయు మనకి, వాళ్ళకి, అందరికీ మంచిది. హల్లెలూయా. ఏంటిది? మంచిది. రైట్, ఇంకొక వచనం ముగించుకున్నాం మనం. ఆఖరి వచ్చింది చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. సమయం. మీరు సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఇప్పుడు మనం ఎవరి చేత ముద్రించబడ్డామంట? ఎక్కడ ఉందండి ఆత్మ? ఎక్కడుంది చెప్పండి ఆత్మ? మనలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, రైట్. అబ్బో, మనతో ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇదేందండి, మనలో ఉంది, మనతో ఉంది. ఇంకో విషయం తెలుసా? మనని నడిపిస్తూ ఉంది. నాలో ఉన్నావు,
నాతో ఉన్నావు, నిత్యం నన్ను నడిపిస్తున్నావు. నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నిత్యం నన్ను నడిపిస్తున్నావు. యేసయ్యా, నా యేసయ్యా, నీవుంటే నాకు చాలయ్యా. యేసయ్యా, నా నీవుంటే నాకు చాలయ్యా. నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నిత్యం నన్ను నడిపిస్తున్నావు. నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నిత్యం నన్ను నడిపిస్తున్నావు. హల్లెలూయా. నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నిత్యము నన్ను నడిపిస్తున్నాడు. అది ప్రభు పంపించిన ఆదరణకర్త. హల్లెలూయా. ఆయన నడిపించబట్టే సమస్తాన్ని మనం నడిచి కొనసాగించుటకు ప్రభు మన జీవితాల్లో చూపిస్తున్న కృప. హల్లెలూయా. చూడండి ఆఖరి మాట, 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించును గాక. ఏంటంట? ఉపచారము చేసెను. చదువు. అది నీవు బాగుగా ఎరుగుదు. ఎవరు ఎరిగింది? ఎవరు ఎరిగింది? ఎవరు ఎరిగింది? ఎవరు ఎరిగింది? పని కలిగిన సేవ ఎవరు గమనించాలి? ఎవరు గమనించాలి? దేవుడా, మనుషులు? దేవుడి యాకెళ్ళు ఇండియా వేసిన ఎవరు గమనించాలి? దేవుడు గమనించాలి. అందుకు ప్రభుత్వం ఇచ్చేవాడు. కృప బాధ్యత ప్రభు మనకి అనుగ్రహించుగాక. ఆమేన్. అందరం తలవంచుకుని కళ్ళు మూసుకుందాం. ఖచ్చితంగా 3 నిమిషాలు